టీడీపీ నేతల దుర్మార్గానికి స్థానికులు సైతం నోళ్ళెళ్లు పెడుతున్నారు. సోమవారం కడియాల లక్ష్మి నామినేషన్ దాఖలు చేస్తున్నారు. అయితే నియోజకవర్గం నుండి వచ్చే ప్రజల కోసం అద్దంకి రోడ్లో భోజనాలు ఏర్పాటు చేశారు. అయితే కరెంటు మెయిన్ లైన్ నుండి దొంగతనంగా విద్యుత్ లాక్కున్నారు. ఆదివారం సాయంత్రం నుండి భారీగా ఫ్లడ్ లైట్లు వేసి విద్యుచ్ఛార్యం చేస్తున్న ఏ అధికారి పట్టించుకున్న దాఖలాలు లేవు. దీంతో వంటకు అవసరమైన గ్రైండర్లు వంటి అన్ని అవసరాలు సౌర్యం చేసిన విద్యుత్తోనే వాడుకున్నారు. ఇదేమని స్థానికులు ప్రశ్నిస్తే లైన్ మ్యాన్ అనుమతితో మేము కరెంటు కాల్చామని సమాధానం ఇవ్వటం గమనార్హం. ఈ విషయమై ఏఈని సంప్రదించగా ఏఈ మాట్లాడుతూ విద్యుచ్ఛార్యం జరిగిందని నిర్ధారించారు. ఎటువంటి ముందస్తు డీడీలు కానీ అనుమతులు కానీ వాళ్ళు తీసుకోలేదని స్పష్టం చేశారు. విచారణ జరిపి వారిపై తగు చర్యలు తీసుకుంటామని చెప్పారు. అయితే అధికారులు చర్యలు తీసుకుంటారా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ విషయంపై టీడీపీ ఇప్పుడే ఇలా చౌర్యానికి పాల్పడితే నిజంగా వీరికి అధికారం ఇస్తే ఇక వారి పాలన ఎలా ఉంటుందో చెప్పకనే వాళ్ళే చెప్తున్నట్లు అర్థమవుతుంది. సంబంధిత అధికారులు స్పందించి విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.